యాక్చువల్లీ నిన్న డెస్పీకుల్ మీ ఫోర్త్ పార్ట్ గురించి వెళ్ళాను వీకెండ్ పరంగా. ఆ తర్వాత లేట్ నైట్ కిల్ అండ్ ఇవాళ మార్నింగ్ ఇండియన్ వన్ రిపీట్. కిల్లో నిజంగా హాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసే రేంజ్లోని హాలీవుడ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేసేలాగా ఉందా లేదా అనే దాంతో పాటు ఇండియన్ 2 చూసే ముందు అసలు ఇండియన్ 1 అప్పుడు వచ్చింది. ఇప్పట్లో అవుట్డేటెడ్ అయిన ఫీలింగ్ ఏమైనా కనిపించిందా, లేదా రీవాచ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఫిలిం ఖచ్చితంగా రావాలి, ఇండియన్ 2 మీద హైప్ పెరిగిందా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా కిల్ చూసే ముందు అసలు ఫారెన్ క్రిటిక్స్ ఎప్పట్లలో అసలు ఈ ఫిలింకి ఫిలిం ఫెస్టివల్ జరిగినప్పటి నుండి విపరీతమైన రేవ్ రివ్యూస్ వస్తున్నాయి, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, క్రిటికల్ ఎక్లెయిమ్డ్ రేంజ్ ఫారెన్ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. నార్మల్గా యాక్షన్ ఫిలిమ్స్కి హాలీవుడ్లో కూడా అంత రేంజ్ రేవ్ రివ్యూస్ రావడం బాగా రేర్ కదా. తర్వాత జాన్ విక్ డైరెక్టర్ చర్చ్ కి ఫిలిం యొక్క రీమేక్ రేట్స్ని హాలీవుడ్లో కొనడం అదేంటి, ఆయన దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి, ఆయన దగ్గర ఐడియాస్ లేక ఏంటి బాలీవుడ్ ఫిల్మ్ చూసి కూడా రీమేక్ రేట్స్ కొన్నారు అనే డౌట్స్ చాలా మందికి వస్తాయి. బట్ నేనేమనుకున్నానంటే ఇండియన్ సినిమా కాబట్టి ఇంతవరకు తీయగలిగారు, ఐడియా అయితే బాగుంది, మనం ఇంకా గట్టిగా హాలీవుడ్లో తీయచ్చని రీమేక్ రేట్స్ని తీసుకున్నారేమో అని నేను అనుకున్నాను అనమాట. అంటే మరి హాలీవుడ్ ఫిల్మ్స్తో కంపేర్ చేసే రేంజ్ ఉంటుందని చెప్పి నేనైతే మాత్రం ఆ రేంజ్లో ఫిక్స్ అయిపోలేదు. రీజన్ ఏంటి గైస్, మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం యాక్షన్ సినిమాలు, ఇవి మనకు కొత్త అనే ఫీలే ఉంది నాకు. బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత నిజంగా ఈ సినిమా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసాయి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు మిడిల్ పోర్షన్స్ వరకు అయితే మాత్రం ఆ యాక్షన్ సీన్స్, ఆ ఇంటెన్స్, ఆ థ్రిల్ మూమెంట్, ఆ వైలెన్స్, ఈ ర్యాంపేజ్ మూమెంట్స్ అన్నీ కూడా ఇండియన్ సినిమాలో ఇంతవరకు చాలా మార్షల్ ఆర్ట్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీక్వెన్సెస్ చూసాం. బట్ ఈ రేంజ్ ఇంటెన్స్ తోటి, ఈ రేంజ్ వైలెన్స్ తోటి అస్సలు రాలేదు అనే ఫీలింగ్ వచ్చింది. ఇక సెకండ్ హాఫ్లో జరిగే ఆ విధ్వంసం అయితే మాత్రం క్లియర్గా ఈ సినిమాని హాలీవుడ్ ఫిల్మ్స్తో కంపేర్ చేసేయచ్చు అనిపించింది. ఈ హీరో ఫేస్ కూడా మొదటిసారి చూడడం గైస్. దాంతోపాటు డైరెక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు, నిఖిల్ భట్ అంట. ఇంతకు ముందు ఆయన సినిమాలు ఏమీ నేను చూడలేదు. బట్ ఈ సినిమా చూస్తున్నప్పుడైతే ఆ గ్రూసమ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ వైలెన్స్, ఆ ఇంటెన్స్, ఆ కొరియోగ్రఫీ, ఈ టీమ్ టేకింగ్, అసలు ఈ టీం మొత్తాన్ని కూడా పక్కన పెట్టి అప్కమింగ్ గా ఇండియాలో పెద్ద పెద్ద ఫిల్మ్స్ కి ఖచ్చితంగా ఈ టీం ని వాడుకోవాలి. చాలా చాలా టాలెంట్ ఉంది, ఇంటర్నేషనల్ గా షేక్ చేయగలిగే టాలెంట్. లయన్స్ గేట్ వాళ్ళతోటి కరణ్ జోహార్ కొలాబరేట్ అవడం వల్ల ఈ ఫిల్మ్ ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడం, చాలా మంది క్రిటిక్స్ చూడడం, అప్రిషియేట్ చేయడం, చర్చ్ కి చూసి రీమేక్ రేట్స్ కొనడం మాత్రమే కాదు, నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు క్వెంటన్ టారెంటినో కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడు అనిపించింది. ఒక యాక్షన్ ఫిల్మ్ లవర్ నేను, చాలా యాక్షన్ ఫిల్మ్స్ చూసాను, బాగా ఇష్టం నాకు. ఓన్లీ ఇండియన్ సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ గా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా నేను చూసిన చాలా ఫిల్మ్స్ లోని ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా కూడా ఇచ్చింది. రెగ్యులర్ ఆడియన్స్ లో చాలా మంది నార్మల్ పీపుల్స్, గర్ల్స్ కానీ అండ్ ఫెయింట్ హార్టెడ్ పీపుల్స్ అంత ఫ్రీగా ఈ సినిమాని చూడలేరు. బాగా వాళ్ళని డిస్టర్బ్ చేసేలాంటి మూమెంట్స్ ఉంటాయి, ఘోరంగా ఉంటాయి. యానిమల్ సినిమా వైలెన్స్ ఏంటి, దానికి జరిగిన కాంట్రవర్సీ ఏంటి, దానికి డబుల్ త్రిబుల్ రేంజ్ లో ఉంటాయి కొన్ని సీన్స్. నాకు మైనస్ అనిపించిందంటే ఈ బ్యాండిట్స్ కాస్టింగ్ అనమాట. బాగానే ఉన్నారు, కాకపోతే కొంతమంది ఫేసెస్ అయితే మాత్రం సెట్ కాలేదు అనమాట. హీరో క్రూరత్వానికి కొన్ని మూమెంట్స్ తర్వాత క్లైమాక్స్ లో అర్థమైపోద్ది, అబ్బో చాలా డామినేట్ చేశాడని. బట్ హీరోకి డామినేట్ చేసేలాంటి ఒకడు ఉంటాడు, బండగా పొడుగ్గా, చాలా ఎనాయింగ్గా ఉంటుంది ఆడి క్యారెక్టర్. వాడిని కొడుతున్నప్పుడు పిచ్చ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ కాపీ సిమిలారిటీస్ ఉన్నాయనుకో, మనకు ఒరిజినల్ ఫీలింగ్ రాదు. చూస్తున్నప్పుడు అరే ఇది ఇంతకు ముందు మనం చూసేసిన సినిమాయే, కాకపోతే కొత్తగా ఇక్కడ ఇండియన్ సినిమాలో అని అడ్జస్ట్ అవ్వాలి అనే ఫీల్ వస్తుంది కదా. ఈ సినిమాలో అలాంటి మూమెంట్స్ కనిపిస్తాను ఎదురు చూశాను. బట్ మొత్తం ఆ ప్రొసీడింగ్స్ అన్ని కూడా యూనిక్ గానే వెళ్తున్నాయి, అది బాగా ఇంప్రెస్ చేసింది. మీకు జాన్ విక్, ద రైడ్ లాంటి బ్రూటల్ యాక్షన్ ఫిల్మ్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సినిమాలు బాగా నచ్చితే అస్సలు ఈ సినిమాని మిస్ అవ్వకుండా థియేటర్స్ లో దగ్గరలో ఉంటే. మొన్న వచ్చిన బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రైన్ కానీ, రీసెంట్ గా వచ్చిన రాయన్ గోస్లింగ్ ద ఫాల్ గై కానీ, అండ్ దేవ్ పటేల్ యొక్క మంకీ మ్యాన్, వీటికన్నా నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేసింది, సర్ప్రైజ్ చేసింది సినిమా. ఈవెన్ నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఎక్స్ట్రాక్షన్ ఫిల్మ్స్ కానీ, గ్రే మ్యాన్ ఫిల్మ్ కానీ చాలానే ఉంటాయి అనమాట, వాటికన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఫైనల్ గా ఈ ఫిల్మ్ నిర్మిస్తున్న రేటింగ్ 8.5/10. ఇండియన్ సినిమాలో స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ ఫిల్మ్స్ లో ఇది నా ఫేవరెట్ ప్రస్తుతానికి. మళ్ళీ దీన్ని రిప్లేస్ చేసేలాంటి హై ఇంటెన్స్ గ్రూసమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అంత త్వరగా మళ్ళీ ఇండియన్ సినిమాలో రావేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ సినిమాలో యాక్షన్ స్టైల్ గురించి మాక్సిమం మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ వైలెన్స్ అనే పేరు కూడా సరిగ్గా యూజ్ చేసుకోరు, ఇది పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు. ఎక్స్ప్రెషన్ ఇవ్వడం తెలియదు తప్ప అన్ని మార్షల్ ఆర్ట్స్ ని చేయగలిగే స్టంట్ మ్యాన్ ఇండస్ట్రీలోని టైగర్ ష్రాఫ్ అనే పేరుతో ఎప్పట్లలో ఉన్నాడు. అసలు అవేమీ కూడా తెలియని అర్జున్ కపూర్ అని ఇంకొకటి ఉన్నాడు. అలాంటి వాళ్ళకన్నా కరణ్ జోహర్ అంకుల్ ఇలాంటి వాళ్ళని కొద్దిగా లాంచ్ చేసినా తప్పులేదు, మ్యాటర్ ఉండాలి కొంచెమైనా. ఒక యాక్షన్ సినిమాకు ఉండాల్సిన ఇంటెన్స్ కానీ ఆ థ్రిల్ని కానీ హీరో మినిమం మేనేజ్ చేయకపోతే మనం కనెక్ట్ అవ్వం కదా, అలా మినిమం మేనేజ్ చేసేవాళ్ళు చాలు. లైక్ జాన్ అబ్రహం, విద్యుత్ జమల్ లాంటి యాక్టర్స్కి ఇలాంటి సినిమాలు పడినా పర్లేదు. కానీ ఇక హాలీవుడ్లో రీమేక్ అవుతుంది కదా, ఏ యాక్టర్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కియాను రీవ్స్, జేసన్ స్టాథమ్ లాంటి వాళ్ళు ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ సీక్వెన్సెస్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఎన్నో చేసేస్తారు. పైగా ఈ రోల్ అనేది ఒక యంగ్ యాక్టర్ కి మాత్రమే ఇవ్వాలన్నమాట, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కాదు. కాబట్టి ఆ యంగ్ యాక్టర్ ఎవరు బెస్ట్ అనిపిస్తుందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక దీనికన్నా ముందు డిస్పెక్ట్ఫుల్ మీ ఫోర్త్ పార్ట్ కి వెళ్ళాను 3Dలోనే. నేనైతే ఈ ఫ్రాంచైజ్ కి ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఏదొచ్చినా సరే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మినియన్స్ చేసే కామెడీ నాకు బాగా స్ట్రెస్ రిలీఫ్ లాగా,
హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచిగా ఉంటుంది ఫన్. ఎంతవరకు ఫ్రాంచైజ్ గురించి మీకు తెలియకపోతే ఖచ్చితంగా మినియన్స్ ఫ్రాంచైజ్ మీరు ఎంతవరకు చూడకపోతే ఎప్పుడైనా మీకు స్ట్రెస్ అనిపించినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఆ మినియన్స్ చేసే కామెడీ ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తాయి అండ్ అడ్వెంచరస్ మూమెంట్స్ కూడా ఉంటాయి. పోతే లేటెస్ట్గా వచ్చిన ఈ ఫిల్మ్ అయితే మాత్రం ఆ ఫ్రాంచైజ్లో ప్రీవియస్గా సెట్ చేసిన స్టాండర్డ్స్ ఆ అడ్వెంచర్ కానీ కామెడీని మ్యాచ్ చేయలేకపోయిన ఫీలింగ్ వచ్చింది. ప్లాట్ కూడా ఏదో అన్నెసరీ సీక్వెల్ గానే తీస్తున్నారు. అంటే కిడ్స్ని అలా ఫ్యామిలీని సరదాగా వచ్చి ఒక ఎగ్జిబిషన్లోని నవ్వుకొని వెళ్ళిపోవడానికి అనే టైప్లో అనిపించింది తప్ప ప్రీవియస్ పార్ట్స్లో ఉన్న ఆ అడ్వెంచరస్ మూమెంట్ కానీ పాప్కార్న్ ఫిల్మ్ లాగా అలాగా ఎంటర్టైన్మెంట్ కామెడీతో పాటు క్యారెక్టర్స్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా అనిపిస్తాయి. విలన్ క్యారెక్టర్ అయినా అండ్ గ్రూ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అన్ని బాగుంటాయి అనమాట. మినియన్స్ చేసేదంతా కూడా యూనిక్గా ఉంటుంది. బట్ ఇందులో అదంతా కూడా వాటి రేంజ్ అనిపించలేదు. ఏదో అలా వెళ్తుంది అంతే టైంపాస్కి. బట్ సినిమాలో నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది 3D ఎఫెక్ట్స్. రీసెంట్ టైమ్స్లో నేను యానిమేటెడ్ ఫిల్మ్స్లోని కంఫు పాండా 4th పార్ట్ 3D బాగా డిసప్పాయింట్ అయ్యాను. చెత్తలా ఉంది. బట్ ఈ 3D కూడా అలా ఉంటుందనే భయంతో వెళ్ళాను. మామూలుగా డీసెంట్గా కాదు. 3D ఎఫెక్ట్స్ మాత్రం అదిరిపోయాయి. స్టార్టింగ్ గ్రూ కార్లో వస్తుంటాడు, ఆ 3D సీన్స్ కానీ అండ్ కొన్ని యాక్షన్ సీన్స్లోని సడన్గా ఏదో చాలా గ్యాప్ తర్వాత 3D ఎఫెక్ట్స్ ఇంతలా సర్ప్రైజ్ చేయడం నా ఒక్కడికైనా నా థియేటర్ అని చెప్పి అదర్ ఏరియాస్లో ఉన్న నా ఫ్రెండ్స్కి కూడా అడిగాను. వాళ్ళు కూడా సేమ్ ఆన్సర్. బాగా సర్ప్రైజ్ చేసింది. అసలు నమ్మలేకపోతున్నాం 3D అంత బాగుంది అని. సో మీరు ఎవరైనా పిల్లలతోటి సరదాగా ఈ సినిమాకి ప్లాన్ చేసుకుంటే మాత్రం 3Dనే చూస్ చేసుకోండి. మాక్సిమం 2D ఉండదు అనుకుంటా. 3D మాత్రం మిస్ కాకండి. చాలా బాగున్నాయి ఎఫెక్ట్స్. కొన్ని అడ్వెంచరస్ మూమెంట్స్ ఉన్నాయి. హెచ్ సీక్వెన్స్ కానీ ఈ మినియన్స్ మెగా మినియన్స్గా మారడం ఇలాంటి సీన్స్. బట్ ఈ సినిమాకి రేటింగ్ అవసరం లేదనిపించింది. ఇక తర్వాత ఇండియన్ 1 భారతీయుడి ఫిల్మ్ ఇండియాలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్లో ఉంటుందన్నమాట ఖచ్చితంగా. మొన్న వెళ్ళిన అపరిచితుడి మీద కూడా వీడియో చేయలేదు. బట్ దీనికి ఎందుకు చేస్తున్నానంటే పార్ట్ 2 రాబోతుంది. మొన్న వచ్చిన పార్ట్ 2 ట్రైలర్ నన్ను ఘోరంగా డిసప్పాయింట్ చేసింది. మేబీ కాన్సెప్టే అవుట్డేటెడ్ అయిపోయిందేమో. ఫస్ట్ పార్ట్ చూసి కూడా చాలా ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా. డైరెక్ట్గా థియేటర్స్లోనే చూద్దాం ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో. అండ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అవుట్డేటెడ్ అన్నెసరీ సీన్స్ ఉంటాయేమో అనుకున్నాను. బట్ ఫస్ట్ హాఫ్లో ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ ఈవెన్ రొమాంటిక్ సీన్స్ కూడా చందు క్యారెక్టర్ డెవలప్మెంట్కి పర్ఫెక్ట్గానే యూస్ అవుతున్నాయి. ఏ సీన్ కూడా అంత అన్నెసరీ అనిపించట్లేదే అనిపించింది. ఈవెన్ సాంగ్స్ కూడా మనకు అంత అవసరం లేదు కదా అప్పటి సినిమా. కానీ ఆ సాంగ్స్లో కూడా ఆయన వాడిన విఎఫ్ఎక్స్ కానీ ఈవెన్ కొన్ని యాక్షన్ సీన్స్లో కూడా విఎఫ్ఎక్స్ కానీ అప్పట్లో ఇండియన్ ఆడియన్స్ని బాగా సర్ప్రైజ్ చేశారు ఆయన కొత్త కొత్త టెక్నాలజీ తోటి, ఐడియాస్ తోటి. అండ్ ఈవెన్ స్టోరీస్ కూడా ఒక గేమ్ చేంజింగ్ లాంటి మూమెంట్స్ అనమాట. స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆర్క్స్. అవి ఎన్నో సంవత్సరాలైనా కూడా అవుట్డేటెడ్ అవ్వని క్యారెక్టర్స్లోని సేనాపతి క్యారెక్టర్ కూడా ఒకటి. లేదా ఈ విజిలాంటి కాన్సెప్టే మనకి అవుట్డేటెడ్ బోరింగ్ ఫీలింగ్ వచ్చేసిందా ఎన్నిసార్లు చూసేసామని కాదు. అంతకుముందు ఆయన జెంటిల్మెన్ తీశారు, దీని తర్వాత ఒకే ఒక్కటి తీశారు. దాంతోపాటు శివాజీ, అపరిచితుడు, ఇవన్నీ విజిలాంటి క్యారెక్టర్స్ అండ్ ఫిల్మ్స్లోని ఒక ట్రెండ్ సెటర్స్ లాగే మిగిలిపోయాయి కదా. సో ఖచ్చితంగా శంకర్ గారు అదే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ని ఇప్పుడు కూడా ఇవ్వగలరు. కానీ ఇండియన్ 2 ట్రైలర్లోని అలాంటి ట్రెండ్ సెట్టింగ్ ఆర్ యూనిక్ మూమెంట్స్ లేదంటే పవర్ఫుల్ క్యారెక్టర్ అని ఒక్క దగ్గర కూడా అనిపించదు అనమాట. ఫ్లాట్ నెరేషన్లా వెళ్ళిపోతుంది. చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగ్తో ఉంటుంది. మరి ఏమైనా థియేటర్స్లో అయినా ఆయన సర్ప్రైజ్ చేయాలి గైస్, లేదంటే చాలా కష్టం. శంకర్ గారు అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఒక ఫ్యాన్గా కోరుకుంటున్నాను. అండ్ అప్పట్లో అంతంత డ్యూరేషన్ అంటే అప్పట్లో ఓకే. ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఇండియన్ 1లో చాలా సీన్స్ అయితే మరి ఎక్కువ డ్యూరేషన్ అయింది. అన్ని సాంగ్స్ అక్కర్లేదులే, ఒక 2-3 ఉంటే చాలు. అండ్ అన్ని కామెడీ సీన్స్ అక్కర్లేదులే, ఒక 2-3 ఉంటే చాలు అనే ఫీలింగ్ ఉంది. యాక్చువల్లీ నేను అన్ని రిలీజ్ అయిన ఫిల్మ్స్కి వెళ్ళను. బట్ మొన్న పోకిరి రిలీజ్కి వెళ్ళాను. ఆ సినిమాకి వెళ్తున్నప్పుడు 4K రీమాస్టర్డ్ అన్నారు. బట్ కొన్ని సీన్స్ థియేటర్స్లో చూస్తున్నప్పుడు అదే క్వాలిటీ పాతబడినట్టే అనిపించింది. అంటే అంత క్లారిటీ లేదు, బ్లర్ అయింది. బట్ అపరిచితుడు మొన్న వెళ్ళాను. అంతకన్నా పోకిరి కన్నా లేట్గా రిలీజ్ అయిన ఆ క్వాలిటీ స్క్రీన్ మీద ఒక డ్రామా యాక్షన్ సినిమాలో కూడా శంకర్ గారి రేంజ్ వేర్రా బాబు, టెక్నాలజీ టేకింగ్ చాలా క్వాలిటీగా ఉంటుంది అనే ఫీలింగ్ ఇచ్చింది. బట్ ఇండియన్ 2 ట్రైలర్ ఏంటండి, ఏదో 2015-16లో రావాల్సిన సినిమా ట్రైలర్ గా రిలీజ్ చేసిన క్వాలిటీ ఫీలింగ్ వచ్చింది. మరి థియేటర్స్లో అయినా సరే ఖచ్చితంగా ఆయన సర్ప్రైజ్ చేయాలి నన్ను. బట్ ఈ సినిమా డ్యూరేషన్ కూడా 3 గంటలు దాటంట, భయంగా ఉంది. మరి మీకు ఈ సినిమా మీద ఇండియన్ 2 మీద ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ట్రైలర్కి సాంగ్స్కి ఎలాంటి బజ్ లేదు, అసలు హైప్ క్రియేట్ అవ్వట్లేదు సీక్వెల్కి తగ్గట్టు. మరి మీకు ఎలా అనిపించే ఆ సాంగ్స్ ట్రైలర్స్ అనేది కూడా చెప్పండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.